నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను జితేంద్ర బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. నిజమైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. వికారాబాద్ పర్యటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రామచంద్రరావు. జీవితంలో మధుర జ్ఞాపకాలను భద్రపరిచేది ఫోటోగ్రఫీ మాత్రమే. సంగారెడ్డి కలెక్టరేట్లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. ఆశా వర్కర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించిన ఆశాలు. వ్యవసాయ భూమిలో అంతర్ పంటగా గంజాయి మొక్కలను సాగు. 105 మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు. డీటెయిల్స్లోకి వెళ్తే బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావు వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా మన్నెగూడ నుంచి వికారాబాద్ శివారెడ్డిపేటలోని దుర్గమాత ఆలయాన్ని దర్శించుకొని అనంతరం కార్యకర్తల సభలో పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో తగిన న్యాయం జరగాలని, రైతులు వర్షాకాలంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ముఖ్యంగా యూరియా కొరత వల్ల కలిగే సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ పథకాలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చూపిస్తున్నారని, నిజంగా ఇల్లు లేని నిరుపేదలకు కాంగ్రెస్ నాయకులు న్యాయం చేయడం లేదని మండిపడ్డారు. రైతులకు ఒకవైపు తాగునీరు, ఒకవైపు సాగునీరు ప్రముఖంగా ఎంతైతే వారికి రావాల్సింది రావట్లేదు. మరి రైతులు ఇప్పుడు మారబడుతుంది కాబట్టి ఈ యొక్క పంటల్లో కూడా మనకు చాలా నష్టం జరిగేటటువంటి చాలా మంది చెప్తా ఉన్నారు, రైతులు కూడా కలుస్తా ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆ రైతుల దగ్గరికి వారికి ఉన్నటువంటి సమస్య మీద జిల్లా కలెక్టర్తో, జిల్లా యంత్రాంగంతో మాట్లాడుతుందిగా మేము నిర్దేశం చేస్తాం. అంతేకాకుండా మిత్రులారా, ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తా ఉంది. ఒకవైపు రాబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ పైన ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ అన్నా మోదీ గారు అడ్డుకుంటున్నాడు. మరి వారు మోదీ గారు అడ్డుకుంటడం ఎట్లా కానీ బీసీల రిజర్వేషన్ అడ్డుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. బీసీల రిజర్వేషన్ పెట్టాలని చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పార్టీ. అసలు నిజంగా బీసీలకు చిత్తశుద్ధి, బీసీల మీద వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే, బీసీ రిజర్వేషన్ మీద చిత్తశుద్ధి ఉంటే, మరి బీసీలో ఒక జాబితాలో ముస్లింలను ఎందుకు కలుపుతారని చెప్పేసి ఈరోజు అడిగితే భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకంగా చెప్తా ఉన్నారు. మీరు ముస్లింలకు వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఒక వేస్తే రిజర్వేషన్ బీసీ బీ కింద ఉన్నాయి. బీసీ వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఏదైతే ఈబీసీ కింద రిజర్వేషన్ ఉన్నాయి. మరి మూడు రిజర్వేషన్ ఎందుకు? అది కూడా రాజకీయ రిజర్వేషన్లు ఎప్పుడు కూడా లేవు. వాళ్ళకు ఉద్యోగ విద్యలో మాత్రమే రిజర్వేషన్ ఉంటే ఈరోజు 10% బీసీలకు రావాల్సినటువంటి సీట్లు కూడా మీరు ముస్లింలకు ఇస్తారంటే బీజేపీ కోరుకోరు. మతం ఆధారంగా ఏ రిజర్వేషన్ ఉన్నా సరే బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తుందని చెప్పేసి కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరిస్తారు. ఇంకోవైపు కృషి మంత్రి అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర గారు యూరియా షార్టేజ్ ఉంది, యూరియా షార్టేజ్ అని చెప్తా ఉన్నారు. మాకు యూరియా ఇవ్వట్లేదని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు ఒక జాబితా వారికి చెప్పారు, మాకు యూరియా ఈ నెల వచ్చింది, ఈ నెల వచ్చింది, 2 నెలలు రాలేదని చెప్పి. అందులో కూడా వాస్తవాలు లేవు మిత్రులారా. ఈరోజు రైతులు ఈరోజు కష్టపడుతున్నారంటే యూరియా కోసం. మన జీవితంలోని మధుర జ్ఞాపకాలను ఎప్పటికీ భద్రపరిచేది ఫోటోగ్రఫీ మాత్రమేనని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు.
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సంగారెడ్డి కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. గతంతో పోల్చితే ఫోటోగ్రఫీలో అనేక మార్పులు వచ్చాయన్నారు. ఫోటోగ్రఫీ కొత్త టెక్నాలజీ, ఫ్యాషన్ ప్రతిబింబము, జీవితకాల జ్ఞాపకాల అద్దం ఫోటోగ్రఫీ అన్నారు. ఈ కార్యక్రమానికి టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా ఎస్పీ పరతోష్ పంకజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అందరికీ మీడియా మిత్రులు, అది ఫోటోగ్రాఫర్స్, మన పోలీస్ డిఎస్పీ గారు అందరికీ నమస్కారం. ఆన్ ద ఒకేజన్ ఆఫ్ వరల్డ్ ఫోటోగ్రఫీ డే అందరికీ శుభాకాంక్షలు మాత్రం. సో వి ఆల్ నో ఇది ఫోటోగ్రఫీ ఇస్ అ ప్యాషన్. ఇట్స్ నాట్ అబౌట్ ది ఇప్పుడు అందరి దగ్గర ఇది స్మార్ట్ ఫోన్ ఉంది. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యావింగ్ 32 మెగాపిక్సెల్స్, 54 మెగాపిక్సెల్ కెమెరా, బట్ యాక్చువల్గా ఎవరు ఫోటోగ్రాఫర్ లేరు. సో ఫోటోగ్రఫీ ఇస్ అ ప్యాషన్. మీరు ఎవరెవరు చేస్తున్నారు, వి క్యాన్ సీ ఇన్ ద ఫోటోస్ విచ్ ఇస్ డిస్ప్లేడ్ ఇన్ దిస్ కారిడార్. అంతా పర్ఫెక్ట్ గా మీరు క్లిక్ చేస్తారు. ఒక ఫోటోకి ఒక మెమొరీ ఉంది. ఒక ఫోటో చూసి మొత్తం మెమొరీ రిఫ్రెష్ అయింది. సో ఆ టైప్ కి ఇది ఆర్ట్ ఉంది. అండ్ యూ ఆల్సో నో ఇది మన యూరోపియన్ మైగ్రేషన్ క్రైసిస్ టైంలో, అర్త్క్వేక్ టైంలో, తర్వాత ఇప్పుడు పెహల్గామ్ అటాక్ టైంలో ఒక ఫోటోకి ఎంత పెట్టేది. వన్ ఫోటో క్రియేటెడ్ ఆల్ ద ఎమోషన్స్, వన్ ఫోటో చేంజ్ ద హోల్ సినారియో. సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. సో I congratulate all of you on this occasion, and from our side, from our district administration side, whatever support they require to take it further, we will support, we will render all possible support to all of you. And also, I will propose we can organize one photography competition also at district level, so that we can invite all those who are interested, and the judge will be outside of that. They will come from outside the district, maybe from Hyderabad, a renowned photographer or something we can call them, and he will be judging the event. And we can go for that type of event. It will promote this friendly competition also in the district, and it will promote photography also. So I propose that, and if possible, whatever support required from police department, we are ready to give. Thank you. Thank you. వేదిక పైన ఉన్న TGOs, NGOs, ఎంప్లాయీస్ అసోసియేషన్స్ మెంబర్స్ కి, అలానే వర్కింగ్ జర్నలిస్ట్ అండ్ ఫోటోగ్రఫీ అసోసియేషన్స్ నుంచి విచ్చేసిన ఆఫీస్ బేరర్స్ అందరికీ, అండ్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, పార్టిసిపేట్ చేస్తున్న ఫోటోగ్రఫర్స్ కి అందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ మీకు అందరికీ కూడా వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందాక చాలా మంది వక్తలు ఆల్రెడీ చెప్పారు, బట్ వన్స్ అగైన్ అట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్, ఐ థింక్ ఫోటోగ్రఫీ అనేది it is not just ఒక స్కిల్ అనేది కాదు, ఇట్ ఈస్ ఆల్సో an art and it is also an emotion. బికాజ్ ఒక ఫోటో చూసినప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ కమ్యూనికేటింగ్ ది పిక్చర్, కానీ అక్కడ ఉన్న పరిస్థితులే కాదు, ఫోటోగ్రఫర్ ఒక థాట్ ప్రాసెస్ అనేది కూడా, వాళ్ళు ఏమనుకున్న ఫోటో తీశారు, వాళ్ళు ఏం కమ్యూనికేట్ చేయాలని ట్రై చేస్తున్నారు అనేది కూడా మొత్తం ఆ ఫోటోలో క్యాప్చర్ అవుతుంది. ఈ రోజుకి కూడా మనం చూస్తే హిస్టరీని మనం అర్థం చేసుకోవాలి అనుకుంటే the most useful method is archives లో మనం ఫోటోస్ అనేది తీస్తాం. ఫ్రీడమ్ స్ట్రగుల్ అవ్వచ్చు, దాని తర్వాత జరిగిన పోరాటాలు అవ్వచ్చు, ఇన్సిడెంట్. కాంగ్రెస్ ప్రభుత్వము ఆశా వర్కర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆశా వర్కర్స్ యూనియన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా CITU రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ ఆశా వర్కర్స్కు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పరిహారం తగ్గించాలి, పెండింగ్ జీతాలు చెల్లించాలి, ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి, ఆశా వర్కర్లపై పరిహారం తగ్గించాలి. అందరు చేతులెత్తి CITU ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్లపై పరిహారం, ఆశా వర్కర్లపై $9,900 మీరు ఎందుకు వేస్తున్నారు అని చెప్పేసి ఈ కమిషనరు
కొత్తగా వచ్చిన ఆమె మహిళ కదా, ఆ మహిళ మన మహిళల బాధలు కూడా అర్థం చేసుకుంటుందేమో అని అంటే ఇప్పుడు అంబేద్కర్ గారు ఏదైతే నేను ఏం పని చేస్తా ఉన్నాం, ఆశా వర్కర్ల డ్యూటీ ఏంటి? ఆశా వర్కర్ల డ్యూటీ ఆశా వర్కర్లతోనే చేస్తున్నారా? ఆశా వర్కర్లంటే ఏదైతే జాబ్ చేస్తుందో అసలు ఈరోజు ఎక్కడ ఏ ప్రభుత్వ ఉద్యోగి ఆశా వర్కర్లు మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి ఇంత 24 గంటలు ఆ రోజు 2 సంవత్సరాలు రావాలంటే రాష్ట్రం పెట్టడం కోసం ఈరోజు వీలు కావట్లేదా? ఏంటిది అంటే ఆశా వర్కర్లు అంటే అంత అంతా లేకపోతే 9,000 అని చెప్పేసి కింది స్థాయి ఉద్యోగస్తులు అనుకుంటున్నారా? జిల్లా ఎక్సైజ్ అధికారుల ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సంగారెడ్డి ఎక్సైజ్ టీం నాగలిగిద్ద మండలం శ్యామానాయక్ తండాలో వ్యవసాయ భూమిలో అంతర్పంటగా గాంజా మొక్కలను సాగు చేస్తున్నాడనే సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. పీరు నాయక్ అనే వ్యక్తి తన పత్తి పంటలో అంతర్పంటగా 105 గంజాయి మొక్కలను సాగు చేస్తున్నాడని గుర్తించారు. ఎక్సైజ్ సిబ్బంది వాటిని పూర్తిగా తొలగించారు. తదుపరి చర్యలకు నారాయణఖేడ్ ఎక్సైజ్ స్టేషన్కు తరలించారు. ఆడ ఇట్లున్నాయి కదా సార్, ఇక్కడ సార్ ఇటు చూడండి సార్. నువ్వు మాట్లాడకే మళ్ళీ రికార్డ్ కట్ 52 సర్వే నెంబర్లో యాదవ్ పీరియా నాయకు మార్వాడి వ్యాపారి హటావో తెలంగాణ వ్యాపారి బచావో పేరుతో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఎల్బీ నగర్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ 3 కిలోమీటర్లు పాదయాత్రతో నిరసన తెలిపారు. ఈ ర్యాలీలో వివిధ వ్యాపార సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో తెలంగాణను ఆంధ్రకులకు దోస్తీ ఇప్పుడు గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు దోస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో తెలంగాణను ఆంధ్ర పాలకులు దోస్తే ఇప్పుడు గుజరాత్, రాజస్థానీ మార్వాడీలు దోస్తున్నారని ఆరోపించారు. గత వారం రోజులకి జరుగుతున్న పరిణామాలని మనం చూస్తున్నాం. గుజరాత్, రాజస్థాన్ మార్వాడి హటావో, వ్యాపారి హటావో, తెలంగాణ వ్యాపారి బచావో అనే నినాదాన్ని తీసుకొని ఎల్బీనగర్ కేంద్రీకృతంగా ఎల్బీనగర్లో ఉద్యమానికి నిలువెళ్ళినటువంటి స్థానం. మరి ఒక తెలంగాణ మనదేశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచార్యని కోల్పోయినాం. ఇదే గడ్డతోటి మళ్ళీ ఒక ఉద్యమాన్ని తీసుకున్నట్టు శ్రీకారం చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మా ఉద్యమకారులు కావచ్చు, మా వైశ్య మిత్రులు కావచ్చు, మా స్వర్ణకారులు కావచ్చు, మా పెయింటర్లు కావచ్చు, మా టింబర్ డిపోలు కావచ్చు, అందరం కలిసి వాళ్ళటువంటి మా నేతన్నలు కలిసి అందరం కలిసి ఒక తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారాలను బచాయించాలనే ఒక ఉద్దేశంతో గుజరాత్, రాజస్థాన్ మార్వాడి వ్యాపారులు ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యాపారులు మా పొట్టగొడుతున్నారు. మా పొట్టగొట్టేటువంటి నేపథ్యంలో కసితో మేము చేసేటువంటి ఉద్యమం ఇది. డెఫినెట్గా మీరు చేసేటువంటి లంగ దొంగ వ్యాపారాలకు మమ్మల్ని అన్యాయంగా గురి చేస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది కాబట్టి తప్పకుండా మీరు గోబ్యాక్ అనే నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఆర్థిక విధ్వంసం చేస్తున్నారు మీరు పూర్తి స్థాయిలో. తెలంగాణ ఉద్యమానికి దీనికి చాలా బాగా భేదం ఉన్నది. కానీ తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినాం, రాజకీయపరమైనటువంటి భౌగోళికపరమైనటువంటి చర్యలు తీసుకున్నాం. మీరు వచ్చిన తర్వాత గుజరాత్, రాజస్థాన్ వచ్చిన తర్వాత 2017, 2018లో జీఎస్టీ తీసుకున్న తర్వాత భారతదేశం మొత్తంలో ఒకే చట్టం తీసుకున్న గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ తీసుకుని వచ్చిన నేపథ్యంలో సరళీకృత విధానం వచ్చిన తర్వాత ఎఫ్డీఐలు వచ్చిన తర్వాత విచ్చలవిడిగా మాటలు వచ్చినాయి. ఇవాళ మా దగ్గర ఉన్నటువంటి పక్కనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులు కిరాణా వృత్తి మీద ఆధారపడినటువంటి నేపథ్యం ఉన్నది. ఇదే కిరాణా వృత్తం విధ్వంసమైంది. ఈ రోజు ఉన్నటువంటి స్వర్ణకాలు విధ్వంసమైంది, నేతన్నలు విధ్వంసమైంది. మా దగ్గర ఉన్నటువంటి పోచంపల్లి కావచ్చు, సిరిసిల్ల
కావచ్చు, గద్వాల కావచ్చు, నేతన్నల పరిస్థితి దయనీయమైన పరిస్థితి. మేము గుజరాత్కి వెళ్ళి సూరత్కి వెళ్ళి తీసుకొచ్చినటువంటి నేపథ్యం ఉన్నది. మరి ఎక్కడ చేయాలి? మాకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు మొత్తం మీరు దెబ్బతీసిన తర్వాత భూస్వాములు కూడా మొత్తం చుట్టుపక్కల హైదరాబాద్ రింగ్ రోడ్కు సంబంధించినటువంటి ఉన్న మొత్తంలో కూడా ల్యాండ్ బ్యాంక్ అయితే ఇవాళ మార్వాడల చేతులు ఉన్నటువంటి వ్యాపారాలు లిస్ట్ చెప్తే చాంతాడుతున్నది. ఫార్మా వాళ్ళ చేతులు ఉంది, దాల్ మిల్ వాళ్ళే ఉంది, ఆయిల్ మిల్ వాళ్ళే ఉంది, శానిటరీ వాళ్ళే ఉంది, ప్లైవుడ్ వనకానే ఉంది, పెయింట్స్ వనకానే ఉన్నాయి, మార్బుల్స్ వనకానే, అన్ని వ్యవస్థలు మొత్తం నీ కాడ కేంద్రీకృతమైంది. కొంతమంది చెప్తున్నారు లీడర్లు, భారతీయ జనతా పార్టీ సంబంధించిన కొంతమంది లీడర్లు చెప్తున్నారు ఇది పార్టీల కంటే కడుతున్నారు. హిందూ సంస్కృతిని మేము కాపాడుతున్నాం. హిందూ సంస్కృతి మేము వారసులం కదా, మేము కూడా వారసులం కదా. హిందూ సంస్కృతిని కాపాడే దాంట్లో మేము బొట్టు పెట్టుకోవడం, గుడి పోతున్నాం, మేము చందాలు ఇస్తున్నాం. మీరు ఎవరైనా వైశ్యులకు సంబంధించినటువంటి గుళ్ళకు మీరు ఎక్కడైనా చందాలు ఇస్తారా? మీ సంస్కృతి మొత్తం పాటు చేస్తారు. మీరు ఎవరైనా కడితే జైన్ మందిరం కడతారు తప్ప వేరే పోచమ్మ కూడా, మైసమ్మ కూడా, ఉపలమ్మ కూడా మా గ్రామ దేవతలు ఉన్నారు, 3 కోట్ల గ్రామ దేవతలు ఉన్నారు. ఏ ఒక్క గుడి కానీ ఎవరైనా జైన్ కానీ మార్వాడి కానీ ఏమైనా చందాలు ఇచ్చినటువంటి నేపథ్యం ఉందా? ఎవరైనా గుడికి వస్తాడా? మీరు రారు. మీరు వచ్చేది ఏమైనా జైన్ మందిర్లు పెడతారు, అగ్రసేన్ మహారాజ్ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. మీరు ఇచ్చేది వ్యాపారం చేసుకుంటే మమ్మల్ని విధ్వంసిస్తారు. ఇదే కాకుండా మీకు ఉన్నటువంటి ఇండస్ట్రీ కారిడార్లో మాకు ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉన్నది. తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద యువతకు మీరు ప్రభుత్వం కల్పించినటువంటి హక్కు దాదాపు 75 నుండి 80% మంది వాళ్ళకు ఇవ్వాల్సిన స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాల్సి. మీరు ఎక్కడ ఉద్యోగాలు కూర్చోలేదు. మీ దగ్గర పనిచేసేటువంటి కానీ మొదలు పెడితే సంపాదించుకునే కానీ మొత్తం కూడా మీరు గుజరాత్ రాజస్థాన్గా పైసలు తీసుకుపోతున్నటువంటి నేపథ్యాన్ని ఉన్నది. కాబట్టి సీరియస్గా దీన్ని ఖండిస్తున్నాం. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. ఇది నాంది ప్రస్తావన ఎల్బీనగర్ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా మీరు మార్వాడీస్ కనుక వచ్చి వ్యాపారాలు చేసేట బదులు గ్రామాల్లో తరలి కొట్టేదాకా ఆ పిలుపునిస్తున్నాం. ఇదే వేదిక ద్వారా పిలుపునిస్తున్నాం. వైశ్య వికాస్ వేదిక చైర్మన్ గా చెప్తున్నా, తెలంగాణలో ఉన్నటువంటి బక్క చిక్కినటువంటి వైశ్యులు చాలా మంది నిరుపేద వైశ్యులు మా అస్తిత్వం కోల్పోతున్నాం, మా వ్యాపారాలు కోల్పోయినాం. కాబట్టి వైశ్య సమాజం కూడా మేల్కొంటుంది. వైశ్య సమాజం కూడా పూర్తిగా వ్యతిరేకిస్తుంది. వైశ్యులుగా ఉండొచ్చు, అగర్వాల్ వైశ్యులుగా ఉండొచ్చు, రస్తేగా ఉండొచ్చు, మార్వాడీస్ ఉండొచ్చు. కానీ మీకు మాకు చాలా తేడా ఉంది. మీకు మాకు ఎలాంటి పొత్తులు లేవు. కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు, ఇయ్యం పొత్తు లేదు, ఎలాంటి పొత్తు లేవు. కనీసం మీరు మా అమ్మవారికి కూడా మీరు గుర్తించారు. కన్యకా పరమేశ్వర దేవతకి ఎక్కడైనా మీరు పూజించారా? లేరు. మీరు పెట్టుకుంటే ఉదాహరణకు ఇక్కడ మన ఏరియాలో తీసుకుంటే సంగీ టెంపుల్ అంటారు, కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నారు. మరి సంగీ టెంపుల్ కట్టినప్పుడు నేపథ్యంలో గిరీశాన్ని వైశ్వరుడు అని చెప్పి క్లెయిమ్ చేసినటువంటి నేపథ్యంలో మరి అక్కడ వైశ్య టెంపుల్ కట్టాలి, కన్యకా పరమేశ్వర టెంపుల్ కట్టాలి. 102 గోత్రాలకు సంబంధించినటువంటి వాసవి మాత సాక్షిగా చెప్తున్నా, వైశ్య వికాస వేదిక నుండి చెప్తున్నా, డెఫినెట్ గా ఈ వ్యాపారాలన్నీ అడ్డుకట్టేసే విధంగా పనిచేయకపోతే మాత్రం తప్పకుండా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మాకు కలిసేటువంటి ఉత్పత్తి కులాలు అవుతున్నాయో సన్నకారులు కావచ్చు, వడ్రంగులు కావచ్చు, అందులో ఉన్నటువంటి 5 విశ్వకర్మలు కావచ్చు, నేతన్నలు కావచ్చు, వృత్తిపరంగా పనిచేసేటువంటి అందరినీ కలుపుకొని పోయి ఈ ఉద్యమాన్ని సీరియస్ గా తీసుకొని మీరు చేసేటువంటి లంగా దందాలు, దొంగ దందాలని అరికట్టే దాంట్లో మేము ఉంటాం. ఒక మిత్రుడు మాట్లాడిన అంటే మాకు కూడా కొంత సంస్కారం, కుసంస్కారం లాగా మాట్లాడి తెలంగాణలో ఉన్నటువంటి వాడు 1000 రూపాయలు వస్తే తాగిపోతాడు. తాగిపోతాం, మేము ట్యాక్సీ కడుతున్నాం, అది మా పర్సనల్ ఎజెండా కావచ్చు. మేము తాగిపడినా మీళ్ళలో వంతలేము, మేము మా ఇంటికానే పడుకుంటాం. జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మేము మాట్లాడాలనుకుంటే మీరు ఎవరు కూడా మిగిలడు. తెలంగాణ ఉద్యమాన్ని నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసినాము, భూస్వాములకు వ్యతిరేకంగా, రజాకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి తెలంగాణ గడ్డ ఇది. ఈ తెలంగాణ గడ్డ మీద ఉద్యమాలు మాకు కొత్త ఏం కాదు. ఎవరిని ఎక్కడ పంపాలో మాకు బాగా తెలిసినటువంటి నేపథ్యం ఉన్నది. ఏ ఉద్యమం ఎట్లా చేస్తే సక్క అయితే మీ ఎమ్మడి ఎవడు ఉన్నాడో ఆర్థిక పరంగా మీరు ఉన్నారని మీరు అనుకుంటే మాత్రం తప్పు. ఆర్థికం ఎప్పుడు పనికిరాదు. ఒకవేళ కడుపు కాలినోడికి కనుక రోడ్డు ఎక్కితే ఎంతకైనా తెగిస్తారని చెప్పి చెప్తారు. ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి పిలుపు మేరకు పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర శాఖ ఆదేశాలతో సెప్టెంబర్ 1వ తేదీన జరిగే సిపిఎస్ రద్దు మహాధర్నా కార్యక్రమం పోస్టర్ను మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సత్యనారాయణ రెడ్డి, దేవేందర్ నాయక్, గౌరవాధ్యక్షులు బుచ్చయ్యలు మహాధర్నా పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, పీఆర్టీయూటీఎస్ నాయకులు పాల్గొన్నారు. మహాధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట నగర సంకీర్తనలో భాగంగా మంగళవారం శ్రీ దుర్గ భవానీ మాత మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణం, లింగాష్టక పారాయణం, సత్సంగం నిర్వహించడం జరిగింది. సత్సంగంలో సనాతన హిందూ ధర్మం యొక్క విశిష్టత, స్వదేశీ వస్తువులను వాడకం గురించి విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నగర సంకీర్తన భాగంగా ఇవాళ ఇక్కడ మన గ్రామ దేవత అయినటువంటి శ్రీ దుర్గా భవానీ మాత మందిరంలో కూడా ఇక్కడ లింగాష్టక అదేవిధంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగింది. సత్సంగం విషయంలో కూడా ఇవాళ మనం చూస్తున్న విషయాలు ఇవాళ భారతదేశంలో కూడా మన మీద జరుగుతున్న దాడులు ఏ విధంగా జరుగుతున్నాయో మనకు తెలియకుండా జరుగుతున్న దాడులన్నీ మనం అందరం కూడా ఏమనుకుంటున్నాం అంటే
మన వరకు ఎప్పుడు వస్తుందా మనకు తెలియకుండానే మన వరకు వచ్చేస్తుంది ఆ దాడి. అయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా మనం అందరం చూస్తున్నాము. ఇవాళ స్వదేశీ దానిపైన చాలా ఇవాళ ప్రతి ఒక్క మనందరం సోషల్ మీడియాలో చూస్తున్నాం. మనందరినీ కూడా స్వదేశీ వస్తువులు వాడాలని చెప్పేసి. ఎందుకు మనము ఆల్రెడీ మనం విదేశీ వస్తువుల మీద ఎంత ఆధారపడ్డామంటే ఉదయం లేచినప్పటి నుంచి మొత్తం మనం తెలియకుండా వీటిని వాడుతున్నాం. ఇప్పటివరకు అంతా ప్రపంచం అంతా వసుదైక కుటుంబం అని మనం ఆలోచన చేస్తే అగ్రరాజ్యాలన్నీ మన పైన ఏదైతే కుట్రలను పడుతున్నాయో అన్నింటినీ కూడా మనం అందరం కూడా కనీసం ఇప్పుడు సందర్భం మేలుకోవాలి. రంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో శివాలయంలోకి వర్షపు నీరు రావడం జరిగింది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆలయ పూజారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ఆలయంలో వర్షపు నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వాగర్త ప్రతిపదహే జగతపితర్వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం నమ శివాయ. శ్రీ సదాశివపేట శంభలింగేశ్వర దేవాలయంలో చాలా పురాతనమైన దేవాలయం ఇది. భక్తాలు చాలామంది ఇక్కడికి వస్తారు. అయితే ఇక్కడ ఏమైందంటే వర్షం పడి నీళ్ళు మొత్తం గుండెకు రాకుండా చాలా ఇబ్బంది అయిపోయింది. భక్తాదులకు శ్రావణమాసంలో కూడా చాలా ఇబ్బందికరంగా అయింది. అయితే ఏమైందంటే చెప్పడం పెద్ద పై అధికారులు చెప్పడం జరిగింది. వాళ్ళు చూస్తారు కానీ ఎలాంటి ఇక్కడ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏం చేయలేదు. వాళ్ళకి చెప్పాము ఇట్లా చాలా నీళ్ళు ఇక్కడ నిలబడ్డాయి, మీరు కొంచెం దయచేసి ఇక్కడ పైప్ లైన్ వేస్తే నీళ్ళని బయటికి వెళ్ళిపోతాయని చెప్పి మున్సిపల్ అధికారులు చెప్పినాం. వాళ్ళు వచ్చి చూసారు కానీ ఇంతవరకు ఎలాంటి మాకు వాళ్ళు చేయడం లేదు. కాబట్టి మరి భక్తులకు చాలా ఇబ్బంది అవుతున్నది. దయచేసి మరి పై అధికారులు దీన్ని తొందరగా పైప్ లైన్ వేస్తే ఇక్కడ మనకు గుళ్ళకి రానికే చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి దయచేసి వాళ్ళు కొంచెం ప్రయత్నం చేసి ఒకటి నీళ్ళు పోయే ప్రయత్నం చేయాలని వాళ్ళతో కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. బంగారు మైసమ్మ సహిత మహాకాళేశ్వర దేవాలయ ప్రథమ వార్షికోత్సవాన్ని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజశేఖర్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ ఈ దేవాలయం నిర్మించి సంవత్సర కాలం అవుతున్న సందర్భంగా ఈ వార్షికోత్సవాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. గణపతి హోమంతో ప్రారంభమై మంగళవారం విశేష అభిషేకము, లక్ష పుష్పార్చన, విశేష అభిషేకాలు నిర్వహిస్తామని, ఆగస్టు 20న మహాకుంభాభిషేకం, 21వ తేదీన శివపార్వతుల కళ్యాణంతో కార్యక్రమాన్ని ముగిస్తామని తెలిపారు. మైసమ్మ సహిత మహాకాళేశ్వర స్వామి ప్రథమ వార్షికోత్సవం బోడుప్పల్ రాజశేఖర్ నగర్ కాలనీలో అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఈ యొక్క దేవాలయము అమ్మవారు చాలా శక్తివంతురాలు, అతి పురాతనమైన టెంపుల్ అయిన గుడి అయినప్పటికీ కూడా దీన్ని పునర్నిర్మాణం చేసి ఆగమ శాస్త్ర ప్రకారము ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించి యజ్ఞయాగాది క్రతువులు అనేక రకాలుగా జరుగుతున్నాయి. అలానే ఈ మొదటి వార్షికోత్సవం సందర్భంగా మొదలుగా గణపతి పూజా పుణ్యాహవాచనంతో మొదలుకొట్టుకొని చండీ యాగాలతో సహా పూర్తి చేసి 20వ తారీఖు ఉదయము అమ్మవారికి విశేష అలంకరణ, మహాకుంభాభిషేకము, విశేష అర్చనలతోటి పూర్తి చేసుకొని, లక్ష పుష్పార్చనలతో పూర్తి చేసుకొని, పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా పూర్తి చేసుకొని 21వ రాజు శివపార్వతుల కళ్యాణము, ఆ తదుపరి మహదాశీర్వచన కార్యక్రమాలు వేద పండితులచే, బ్రాహ్మణులచే, శృంగేరి ఆధ్వర్య పండితులచే జరగబడును. అంతేకాకుండా ఈ యొక్క దేవాలయంలో రోజుకో అలంకరణ చొప్పున రోజుకో విశేషమైన పూజా కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారి యొక్క శక్తిని తెలుసుకొని భక్తులు
రాష్ట్రమంతటి నుంచి కూడా తిరిగి వచ్చి అమ్మవారి యొక్క కోరికలు అమ్మవారికి ఇచ్చిన ఏవైతే వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరిన వెంబడి కోరికలు తీర్చుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి రాష్ట్ర నలుమూలల నుంచి వస్తుంటారు. కావున భక్తులంతా కూడా ఈ ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొని ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క కృపకు పాత్రుడు కావాల్సిందిగా కోరుతున్నాము. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజమైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి. వికారాబాద్ పర్యటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రామచంద్రరావు. జీవితంలో మధుర జ్ఞాపకాలను భద్రపరిచేది ఫోటోగ్రఫీ మాత్రమే. సంగారెడ్డి కలెక్టరేట్లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. ఆశా వర్కర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించిన ఆశాలు. వ్యవసాయ భూమిలో అంతర్ పంటగా గంజాయి మొక్కలను సాగు. 105 మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.